మనకి కొరియన్ దెయ్యానికి ఇక్కడ ఇండియన్ దెయ్యానికి ఏంటి తేడా మీరు గమనించింది? యాక్చువల్గా సినిమాలో మన సినిమాలో ఏంటంటే ఆ కొరియన్ దెయ్యం సోల్ వచ్చినప్పుడంతా కూడా కొరియన్ లో మాట్లాడడం, ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరైతే సత్య ఉన్నాడో ఆ రియాక్షన్లు కానీ ఆ బిహేవియర్ ఆఫ్ దట్ గోస్ట్ ఉంటుంది కదా, కనకరాజులో పొసెస్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేశాడు, ఏంటి ఎలాంటి థింగ్స్ చేశాడు, ఫన్నీ థింగ్స్ కైండ్ ఆఫ్ ఆ మాట్లాడే విధానం ఏంటి, ఇదంతా కూడా చాలా వెరైటీగా ఉంటుంది. నాట్ లైక్ తెలుగు దెయ్యం ఏం చేస్తుందో అది చేయకుండా కొత్తగా ఉంటుంది. అదే తెలుగు ఏం చేస్తారు అడుగుతా. తెలుగు దెయ్యం భయపెడుతుంది, ఈ కొరియన్ దెయ్యం ఆ కొరియన్ కల్చర్ తగ్గట్టు భయపెడుతుంది. దానికంటూ కొన్ని అది ఎలా అన్నది చెప్పరు. నిమ్మకాయలు, పసుపు, ఆ బాలిక, ఆ టైప్ సెటప్, కాశ్మీరాలు, మరి దెయ్యాలు కూడా డిఫరెంట్ కదా. ఓ స్త్రీ రేపురా ఈ సెటప్ లాగా. I mean, Indian ghosts are supposed to be like white sari in the middle of the road. వాళ్ళ వెనకాల ఉంటాయి ఆ టైప్ సెటప్. బట్ వాళ్ళది ఎక్కువ గోస్ట్ కన్నా నేను ఎగ్జాస్టమ్ దాని మీద చూసాను చాలా. వాళ్ళని షామన్స్ అంటారు అక్కడ. ఈ మనకి ఏదైతే భూత వైద్యులు అంటారో వాళ్ళని అక్కడ షామన్స్ అంటారు. He's also playing a shaman in the middle. యా, నువ్వు చేసావు కదా షామన్.